like Annapurna food. We are from Gayatri Nagar. ఇప్పుడు నేను ఉండేదేమో కుక్కట్పల్లి నుంచి నేను ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ ఒక మా దగ్గర వచ్చేసి బఫెట్ ఉంటుందండి. బఫెట్ లో వచ్చేసి మీకు అన్నిటికంటే ఏంటంటే క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంతగా రికార్డ్ అవుతుందా మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్లో ఉన్న అన్నపూర్ణ మెస్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ బుఫే అయితే అవైలబుల్ ఉంది. అది కూడా మనకి 150 రూపీస్ పెడితే 19 ఐటమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వెజ్ బుఫే అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం మనకి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల ఉంటారు శ్రీనివాస్ గారు అని చెప్పేసి, ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అన్నపూర్ణ మెస్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్. సార్ మేము ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి ఈ అన్నపూర్ణ మెస్ రన్ చేస్తున్నామండి మాదాపూర్ లో. మా దగ్గర వచ్చేసి బఫెట్ ఉంటుందండి. బఫెట్ లో వచ్చేసి మీకు 19 ఐటమ్స్ ఉంటాయి. బఫెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పర్ మీల్స్ అండి. అలాకట్ మా దగ్గర అలాకట్ కూడా ఉంటుంది. బిర్యానీస్ ఉంటాయి, ఫ్రైడ్ రైస్ ఉంటాయండి. తర్వాత మేము స్పెషలైజ్డ్ బై క్యాటరింగ్ అండి. మాది మెయిన్ క్యాటరింగ్ చేస్తామండి. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఫుడ్ సప్లై చేస్తాం. ఈ మాకు 2 కర్రీ పాయింట్లు కూడా ఉన్నాయండి, అన్నపూర్ణ కర్రీ పాయింట్లు. మాదాపూర్ 60 ఫీట్ రోడ్ లో అన్నపూర్ణ కర్రీ పాయింట్లు ఉన్నాయండి 2. అన్నపూర్ణ టేకేగా ఉంది. తర్వాత అన్నపూర్ణ టిఫిన్స్ కూడా ఉన్నాయండి. అన్నపూర్ణ టిఫిన్స్ కూడా ఇక్కడే ఉంటుందండి. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు అయ్యప్ప సొసైటీ, అన్నపూర్ణ టిఫిన్స్, అన్నపూర్ణ మెస్ అండి. మిత్రమా, ఈ బుఫేలో మనకి మొత్తం ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో ఒక లుక్ వేద్దాం పదండి. నేనైతే ఇది ఉంది కదా, దీంట్లో బుఫే ఏదైతే ఉందో దీంట్లో మనకి మొత్తం 19+ అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళైతే. ఇక్కడ లోపల క్రౌడ్ మాత్రం ఒక రేంజ్ ఉంది మిత్రమా. సో మీరు ఏం చేస్తారంటే బెటర్ 12 కానీ 12:30 కానీ ఆ టైంకి అయితే వచ్చేయండి. మనకి వెజ్ బుఫే అనమాట. ఇక్కడ అలాకట్ కూడా ఉంటుంది మనకి. చికెన్, ఫిష్, మటన్ ఇలాంటివన్నీ కూడా మనకి అలాకట్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ బుఫే ఏదైతే ఉందో స్వీట్ మనకి డైలీ మెన్యూ అయితే మారుతూ ఉంటుంది. మనకి కామన్గా వచ్చేది ఏంటంటే ఆలూ కర్రీ ఒకటి ఆటోలో ఉన్నాయి కదా, ఇవి మనకు కామన్గా వస్తాయి. మిగతా కర్రీస్ కానివ్వండి అన్నీ కూడా మనకి ప్రతిరోజు మారుతూ ఉంటాయి. ఇక్కడ స్వీట్స్ వచ్చేసి మనకి ఈరోజు మనకి పూర్ణం వచ్చిందనమాట. పూర్ణం ఒకటి, అలాగే జిలేబీ, గులాబ్ జామున్ ఇవన్నీ మారుతూ ఉంటాయి స్వీట్స్ అనేవి. టేబుల్ కూడా దొరుకుతుంది. మీకు క్రౌడ్ ఉన్నా సరే భయపడిన అవసరం లేదు, మీకు టేబుల్ దొరుకుతుంది. హ్యాపీగా మీరు ప్రశాంతంగా కూర్చొని మీరైతే భోజనం చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ రాగి సంగటి కూడా దొరుకుతుంది మనకి. సో నేనైతే కొన్ని వేసుకున్నాను ప్లేట్లో. పూర్ణం ఒకటి, ఇది ఒకటి తీసుకున్నాను, వైట్ రైస్ ఒకటి, పులిహోర ఒకటి, ఫ్రై. ఇక్కడ ఫ్రై కూడా ఉంటుంది, ఫ్రై కూడా మారుతూ ఉంటుందంట. I like Annapurna food. We are from Gayatri Nagar. We are from Uttarakhand, Rishikesh. And today we came here in Annapurna. Yeah, they give unlimited food and the food quality is good and taste is also very good. ఇక్కడ అన్నపూర్ణ మెస్ కి మేము మొట్టమొదటిసారి రావడం జరిగిందండి. భోజనం అంతా చాలా బాగుంది, చాలా వెరైటీలు కూడా ఇచ్చారు. అన్నిటికంటే ఏంటంటే క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కిచెన్ గానీ ఇక్కడ అంతా కూడా చాలా హైజీనిక్ గా ఉంది. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తినడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కొంచెం ఎక్కువగా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. అది ఒకటి చేయకుండా ఉంటే బాగుంటది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. I will refer. Thank you. Today we have visited Annapurna Mess and actually I took a thali. It was very balanced diet which involved all the components and food was very tasty and we have satisfied. Thank you. It is in Madhapur area. We want everybody to visit and enjoy the taste of the food. Thank you. ఒకసారి టేస్ట్ చేద్దాము దాల్ తోటి. ఇవాళ నా ఫేవరెట్ చిక్కుడుగా కర్రీ కూడా వచ్చింది. ఇంతగా రికార్డ్ అవుతుందా?
మీకు రైస్లో కానీ కర్రీస్లో కానీ వీళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడ మనం వ్లాగ్ కూడా చేసాం ఈ అన్నపూర్ణ మెస్లో. నేనైతే మళ్ళీ రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. పబ్లిక్ కూడా ఇంకా పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు ఈ అన్నపూర్ణ మెస్కి వచ్చేవాళ్ళు అయితే. హోమ్లీ ఫుడ్ అనమాట, హోమ్లీ ఫుడ్. మీరు ఏ కర్రీ కలుపుకున్నా, ఏ ముద్ద కలుపుకున్నా మీరు ఇంట్లో తింటున్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది తప్పకుండా. ఇలాగ ఇక్కడ ఒక ఆయనతో మాట్లాడా. ఆయన ఎక్కడో కుక్కట్పల్లి ఉంది కదా, అక్కడి నుంచి వస్తున్నారంట ఈ ఫుడ్ టేస్ట్ చేయడానికి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇక్కడ ఎవరైతే టేస్ట్ చేశారో మీకు అర్థమై ఉండొచ్చు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ మాత్రం అదిపోయింది మిత్రమా. దాల్లోకి వైట్ రైస్, అలాగే పులిహోర కూడా. ఇక్కడ పూర్ణం కూడా చాలా మందికి ఫేవరెట్ డిష్ అనమాట, ఫుడ్ ఇది పూర్ణం కూడా. ఒక టేస్ట్ చేద్దాం ఇది కూడా. మీకు అక్కడ స్టాక్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళైతే మళ్ళీ ఫిల్ చేస్తున్నారు ఈ పూర్ణాలు కూడా. ప్రతి ఫుడ్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెళ్ళైతే అక్కడ ఫిల్ చేస్తున్నారు. మనం వెళ్ళేసి అన్లిమిటెడ్లో వడ్డించుకొని తీసుకోవటమే. పూర్ణం కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్పినాడు ఈ హోటల్ గురించి. ఒకసారి ఏమో వచ్చి తిన్నాను ఒక 4 months ముందు. ఇప్పుడు నేను ఉండేదేమో కుక్కట్పల్లి నుంచి నేను ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ ఒక 7 kilometers అవుతుంది. కానీ ఈ ఫుడ్ బాగుందనేసి నేను అక్కడి నుంచి దూరం వచ్చి తిన్నాను. చాలా బాగుంటుంది ఫుడ్, హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఈ క్రౌడ్ చూస్తే మీకే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు అనేసి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్. ఇది మిత్రమా, ఇక్కడ బఫెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ నేను టేస్ట్ చేశాను. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గడ్డ పెరుగు కూడా ఇస్తున్నారు. అప్పుడు లాస్ట్ టైం కూడా వచ్చాను నేను, అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఈ గడ్డ పెరుగు కూడా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో అదనమాట, ఇది తెచ్చుకున్నాను నేను. ఇది వచ్చేసి మీకు అలాకట్లా కవర్ అవుతుంది. అలాకట్లా చెప్పాను కదా, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవైతే ఉంటాయి. ఇవి కూడా మీరు కావాలంటే అడిషనల్గా పే చేసి ఈ అలాకట్ను కూడా మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది, స్విగ్గీ, జొమాటోలో. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా ఈ బుఫేని ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ వచ్చేసి 180 rupees అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ 150 + 30 rupees 180 rupees అయితే ఛార్జ్ అవుతుంది. ఇది మిత్రమా. సో ఇంకా మీకైతే బోర్ కొట్టేస్తుంది వీడియోలు ఎంత అయితే. టేస్ట్ అయితే బాగుంది. మీరైతే వీడియో ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంచి ఫుడ్ తినాలంటే మాత్రం అన్నపూర్ణ మెస్కి అయితే వచ్చేయండి. తక్కువ ప్రైస్లో అన్లిమిటెడ్ బుఫే కావాలంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.